అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అందరికీ. అండ్ ఈరోజు అయితే నేను వేరొక వీడియోతో అయితే నేను ముందుకి వచ్చాను. అదేంటంటే నిన్నైతే మనం హౌ టు ఆర్గనైజ్ జ్యువెల్ అవన్నీ చేశాను. ఈరోజు అయితే హౌ టు ఆర్గనైజ్ యువర్ వాలెట్స్ అండ్ మినీ వాలెట్స్. నేను నా వాలెట్స్ అండ్ నా మినీ వాలెట్స్ అయితే ఎలా అయితే ఆర్గనైజ్ చేశానో అదే మీకు చూపిస్తున్నా. సో ఇది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే అనుకుంటున్నా. యాజ్ నేను చెప్పినట్లే మనం వాలెట్ కొనుక్కుంటాం, యూస్ చేసి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెడితే అది బ్లాక్ అవ్వడం, లేదంటే లెదర్ వాలెట్స్ అయితే దానిపైన స్కిన్ వచ్చడం, ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి కదా. సో నేను నా వాలెట్స్ని ఎంత జాగ్రత్తగా ఎలా పెట్టుకున్నానంటే మీకు చూపిస్తా. అది ఎక్కడ కొన్నానో దాని ప్రైస్ కూడా అయితే మీకు చెప్తాను. ప్రైస్ అయితే ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే నాకు గుర్తులేవు, బికాస్ 2-3 ఇయర్స్ బ్యాక్ కొన్న వాలెట్స్ అన్నమాట. చూసేద్దామా నా వాలెట్స్, మినీ వాలెట్స్ అండ్ వాలెట్స్. సో తర్వాత వీడియోస్లో నా స్లింగ్ బ్యాగ్స్, నా హ్యాండ్ బ్యాగ్స్ ఇవైతే చేస్తాను. బట్ దట్ డిపెండ్స్ ఆన్ యువర్ సపోర్ట్ అనమాట. సో మీరు నాకు ఎంత సపోర్ట్ చేసి నాకు వ్యూవర్షిప్ అండ్ లైక్స్ అండ్ షేర్స్ వస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఎక్కడ కొన్నా అయితే నాకు గుర్తుంది, బట్ ప్రైస్ అయితే నాకు గుర్తులేదు. గుర్తున్న వాటికైతే చెప్తా, గుర్తులేని వాటికైతే నాకు తెలియదు. ఓకే. అండ్ నేనైతే ఏ వాలెట్ అయినా కూడా ఇలాంటి కవర్స్లో అయితే పెట్టుకుంటా. ఇలా అన్ని కవర్స్లోనే పెట్టుకుంటాను అనమాట. సో దట్ ఇలాంటి లెదర్ వాటికి అయితే స్కిన్ రాకుండా ఉంటుంది. అండ్ ఇలాంటి లైట్ కలర్స్ వాటికి అయితే మట్టి పట్టకుండా, బ్లాకిష్ అవ్వకుండా అయితే ఉంటాయి అన్నమాట. సో ఇలా. అండ్ ఇవి అన్నీ మినీ వాలెట్స్ అన్నీ కూడా ఇలా జిప్లో కవర్లో అయితే పెట్టేసుకొని ఉంచుకుంటా. సో దట్ మనకి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, అంటే లైక్ ఏటీఎం కార్డ్స్, చిల్లర పైసలు ఉంటాయి కదా, రూపాయి 2 రూపాయలు, అలాంటి చిల్లర పైసలు పెట్టుకోవడానికైతే ఈ మినీ వాలెట్స్, అంటే స్లింగ్ బ్యాగ్ వేసుకున్నా, హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నా అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఒక మినీ వాలెట్ పెట్టుకుంటే చిల్లర పైసలు వేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా అయితే పెట్టుకుంటా. ఇప్పుడైతే ఒక్కొక్క వాలెట్ అయితే మీకు తీసి చూపిస్తాను. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ మినీ వాలెట్స్ అన్నమాట. ఫస్ట్ వాలెట్ అయితే ఇది. అండ్ ఈ వాలెట్ అయితే వైజాగ్లోనే కొన్నా. సో చిన్న వాలెట్ అన్నమాట, స్ట్రీట్ షాపింగ్లో కొన్న వాలెట్ ఇదైతే. సో ఇది. అండ్ ఇవైతే చాలా చిన్న వాలెట్స్, చాలా అంటే చాలా చిన్న వాలెట్స్. ఇలా మనం హ్యాండ్ బ్యాగ్లో, స్లింగ్ బ్యాగ్లో కూడా మనం వేసుకొని అయితే తీసుకెళ్ళచ్చు. ఇలా ఉంటుంది వాలెట్. ఇవి నా దగ్గర 2 వాలెట్స్ ఉన్నాయి. ఒకటైతే అసలు ఓపెన్ కూడా చేయలేదు, ఎప్పుడో కొన్న 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే కొనేసి అలానే సేఫ్గా ఉంచాను. కవర్ కూడా ఇలానే ఉంచాను అనమాట. అండ్ ఇది కూడా ఆ టైప్ ఆఫ్ వాలెటే, మినీ వాలెట్. హ్యాండ్ బ్యాగ్లో అయితే మనం వేసుకోవచ్చు, స్లింగ్ బ్యాగ్లో కూడా వేసుకొని అయితే ట్రావెల్ చేసుకోవచ్చు. అండ్ ఇది లెదర్ వాలెట్. ఇది నేను ట్రెండ్స్లో తీసుకున్నా, ట్రెండ్స్ షాపింగ్ మాల్లో. ఇది ఇలా ఉంటుంది, లైక్ ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవడానికి అండ్ బ్యాక్ సైడ్ మనీ, చిల్లర పైసలు వేసుకోవడానికి. ఇదొకటి. అండ్ ఇది కూడా ఎజియో ఉంటుంది కదా మనకి, ఆన్లైన్ షాపింగ్ యాప్. ఇదైతే అందులో తీసుకున్నా. ఇది కూడా ఓన్లీ సింగిల్ జిప్. అండ్ ఇది ఇంకొక వాలెట్. ఇది అమీర్పేట్లో తీసుకున్నా. అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్న వాలెట్ ఇది. ఇది కూడా ఇలా ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అయితే చిల్లర పైసలు వేసుకోవచ్చు. సో ఇది 1 more వాలెట్. అండ్ ఇది ఓన్లీ ఫర్ కార్డ్స్ అన్నమాట, కార్డ్స్ పెట్టుకోవడానికి. ఇది కూడా నేను అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నా.
నా కార్డ్స్ అన్నీ నేను ఇందులోనే పెట్టుకుంటా. సో అన్ని కార్డ్స్, ఇంపార్టెంట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్, పాన్ కార్డ్, మెట్రో కార్డ్, డెబిట్ కార్డ్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇది నేను రెగ్యులర్గా యూస్ చేసే వాలెట్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా నేను ఇది మాత్రం పక్కా తీసుకొని వెళ్తాను. ట్రావెల్ ఆర్ మా ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి ట్రావెల్ చేసినా ఇది నాతో పాటే ఉంటుంది. ఇంకొకటి, ఇది కూడా నేను అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. అండ్ వన్ మోర్ మినీ వాలెట్. ఇదైతే నేను డీమార్ట్లో తీసుకున్న రీసెంట్గానే. సో ఇది సింగిల్ జిప్పే. ఇందులో చిల్లర డబ్బులు అవి వేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా చిల్లర డబ్బులు అయితే నా వాలెట్లో ఉన్నాయి. ఇది వన్ మోర్ మినీ వాలెట్. అండ్ ఇప్పుడు చూసిన మినీ వాలెట్ అయితే చాలా అంటే చాలా మినీలో మినీ అనమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ దట్. బాగుంది కదా, చిన్న వాలెట్. అంటే మనం నార్మల్ వాలెట్ ఉంటుంది కదా, ఆ వాలెట్లో ఇంకొక మినీ వాలెట్ పెట్టుకోవాలంటే ఇది నైస్ కదా. ఇది ఎక్కడ కొన్నా అంటే ఏదో ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జిబిషన్లో అయితే తీసుకున్నా అనమాట. దట్స్ ఆల్ అబౌట్ మై ఆల్ మినీ వాలెట్స్. అండ్ now let's go and watch all my wallets. అంటే మినీ వాలెట్స్ కాదు, వాలెట్స్. ఇవి యాక్చువల్గా నేను 3 తీసుకున్నా. అంటే 3 అంటే ఇలాంటివి సేమ్ 3 తీసుకున్నా. ఒకటి మా చెల్లికి, అండ్ మా అమ్మకి, అండ్ నాకు. అండ్ ఇది 2 తీసుకున్నా. ఒకటి మా అమ్మకి, ఒకటి నాకు. అయితే నేను తిరుపతి వెళ్ళినప్పుడైతే తీసుకున్నాను. ప్రైస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ ఇవి తీసుకొని కూడా నియర్లీ 2 years అయిపోతుంది. బట్ స్టిల్ సేమ్ అలానే ఉంటుంది, ఏం పాడవలే. అలానే కొత్తగా వైట్ కూడా కలర్ షేడ్ అవ్వలేదు. ఎందుకంటే నేను కవర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇలానే ఉంటాయి. అండ్ ఇది ఎక్కడ తీసుకున్నా నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు. నేను మా అమ్మకి తీసుకుందైతే పాడైపోయింది. బట్ నాదైతే ఇంకా ఇలానే కొత్తగానే ఉంది. ఎందుకంటే నేను అంత కేర్ఫుల్, జాగ్రత్తగా ఉంచుకుంటాను కాబట్టి. అండ్ ఇంకొకటి సేమ్ ఇలానే కవర్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటా. ఇది కూడా హైదరాబాద్లోనే తీసుకున్నా. బట్ ఎక్కడ తీసుకున్నాను అన్నది అయితే నాకు ఎగ్జాక్ట్ ఐడియా అయితే లేదు. ఇది వన్ మోర్ వాలెట్. అండ్ ఇది కూడా ఇంకొక వాలెట్. కలర్ అయితే షేడ్ అవ్వదు. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వాలెట్స్ అనమాట. ఇందులో మొబైల్ కూడా పడుతుంది. ఇలా బుక్లా ఉంటుంది. అండ్ ఇందులోనే మనకి ఏటీఎమ్స్ పెట్టుకోవచ్చు, మొబైల్ పెట్టుకోవచ్చు, చిల్లర డబ్బులు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇదొకటి. అండ్ ఇందులో డబ్బులు కూడా ఉన్నాయి. వన్ మోర్ వాలెట్. అండ్ అదర్ వన్. ఈ వాలెట్ తీసుకొని అయితే 2-3 years అయిపోయింది. అండ్ ఈ వాలెట్ కూడా 2-3 years అయిపోయింది. కానీ ఇలానే ఉంటుంది, కలర్ షేడ్ అవ్వదు, ఏం చిప్స్ ఏం ఫెయిల్ అవ్వకుండా మంచిగా జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట. ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మీ వాలెట్స్ కూడా మంచిగా పాడవ్వకుండా, కలర్ షేడ్ అవ్వకుండా, బ్లాకిష్ అవ్వకుండా అయితే ఉంటాయి. వన్ మోర్ వాలెట్. ఇది నేను ఎజియోలో తీసుకున్నా. అంటే ట్రెండ్స్లో కూడా ఇలాంటివి ఉంటాయి. బట్ ట్రెండ్స్లో డైరెక్ట్ వెళ్తే ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అదే ఎజియోలో తీసుకుంటే మనకు కొంచెం ఆఫర్లో వస్తాయి అన్నమాట. కూడా తీసుకొని 3-4 years, మోర్ దెన్ 4 years అయిపోతుంది. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అని అయితే చెప్తా. ఇలా ఓపెన్ బుక్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ జిప్ కూడా వస్తుంది. ఇందులో కూడా డబ్బులు ఉన్నాయి. అండ్ డీమార్ట్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఇదన్నమాట. ఇది కూడా నేను ఇలానే కవర్లోనే పెట్టాను కాబట్టి 4-5 years అయినా కూడా ఇది ఇలానే ఉంది. కాస్ట్ అయితే నాకు గుర్తులేదు. అండ్ వన్ మోర్ ఫైనల్ వాలెట్. ఇది నేను రీసెంట్గా కొన్నా కాబట్టి డీమార్ట్ ట్యాగ్ కూడా ఉంది. డీమార్ట్లో కొన్న ప్రైస్ 99 rupees. రీసెంట్ అంటే 2-3 months అవుతుంది. దీంట్లో మిర్రర్ కూడా వచ్చింది, మినీ మిర్రర్. మనం ఇలా సోక్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఇది నేను వాడలేదు, మా అమ్మ కొనిచ్చింది కూడా వాడైపోయింది. జిప్పులు కూడా పోయి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు.
దట్స్ ఆల్ అబౌట్ ఆల్ మై వాలెట్స్. అండ్ మీరు కూడా ఇలా కవర్స్లో మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మీ వాలెట్స్ కూడా పాడవ్వవు, కలర్ షేడ్ అవ్వవు, జిప్స్ ఫెయిల్ అవ్వవు. అండ్ లెదర్ వాలెట్స్కి పైన జిప్ కూడా లెదర్ వాలెట్స్కి పైన స్కిన్ కూడా ఊడిపోకుండా లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. అండ్ మీరు మళ్ళీ వాలెట్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇవన్నీ ఒకే దగ్గర మీరు స్టోర్ చేసుకున్నట్లయితే లైక్ జిప్ లాక్స్ కవర్లో కానీ లేదంటే ఇలాంటి కవర్స్లో వాలెట్స్ ప్లేస్ చేసుకొని సింగిల్ వాలెట్ ఇంట్లో కబోర్డ్ డ్రాయర్స్ అందులో పెట్టుకుంటే మీకు వెంటనే మీకు నచ్చిన వాలెట్ మీరు తీసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. దట్స్ ఇట్. అండ్ ఇఫ్ యూ డూ లైక్ మై వీడియో, ప్లీజ్ do like, share and subscribe to my channel. That's all. Bye guys.